కార్యక్రమానికి వచ్చినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి,
మరియు శేఖర్ గౌడ్ అన్న గారికి, బోర్గం సీత అన్న గారికి, నవీన్ గౌడ్ గారికి, కస్పసీన్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మరియు స్వారెమ్మట వచ్చినటువంటి అందరి నాయకులకు అందరికీ, మరి గంగపుత్ర సంఘ సభ్యులకు, మరి గ్రామ ప్రజలందరికీ గంగమ్మదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, సార్ ఈ గుడిని నిర్మించడానికి దాదాపు ఒక 1 కోటి రూపాయలు అయినాయి సార్. ఎండోమెంట్లో 40 లక్షలు వచ్చినాయి సార్. మిగతా డబ్బులన్నీ మా గుడి నుంచి వేసుకోవడం జరిగింది. ఖాళీ ఎండోమెంట్ నుంచి ఖాళీ గుడి కట్టడమే జరిగింది. విగ్రహాలు కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు, ధ్వజస్తంభం కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, ఇవన్నీ మా గుడి ద్వారా మేము నిర్మించుకున్నాం సార్. చాలా ఖర్చు అయింది. ఇంత పెద్ద గుడి కట్టుకున్నాం. దీనికి వర్షాకాలంలో మాకు రోడ్డు లేదు సార్. మాకు బ్రిడ్జి కట్టిస్తే చాలా బాగుంటుందని ఒక్కటే కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ ఒక 3 పిల్లర్లతోని ఒక గుడి కట్టిస్తే, ఒక రోడ్డు కట్టిస్తే మాకు చాలా బాగుంటుంది సార్. ఇంతకంటే మాకు ఏం కోరికలు లేవు. ఏదైనా ఉంటే విలేజ్ సమస్యలు ఉండొచ్చు, ఇంతకుముందే తమరికి విన్నమించడం. ఏదన్నా గుడికి ఒక రోడ్డు కోసం ఒక బ్రిడ్జి నిర్మించి మాకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చీకటి ఉంది, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఐమాస్ లైట్, అలాగే ఈ దేవాదాయ శాఖ కింద పూజారి కోసం కూడా సిఫార్సు చేయగలరని కోరుతున్నాం సార్. ఎందుకంటే పూజారి ఉంటేనే భక్తులు అనేవాళ్ళు వస్తుంటారు కాబట్టి దానికోసం కొద్దిగా మీ రిక్వెస్ట్ సార్, మీరు చేయగలరని కోరుతున్నాను సార్. ఇంకో విషయం సార్ గురించి చెప్పాలంటే, గత 8 సంవత్సరాల క్రితము గంగమ్మ గుడి జాతర కోసం సార్ని స్వాగతించి మేము భారతమాత నుంచి బైకుల ర్యాలీతో ఘన స్వాగతం పలికినాం. సార్కు ఈ విషయం గుర్తు మరి మళ్ళొకసారి కొత్త నిర్మాణంలో కూడా మొదటిసారి ఈ సార్ ద్వారానే ప్రారంభించుకోవడం కూడా మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే సార్కు మనకు చాలా లింక్ ఉందేమో అని అర్థమవుతుంది సార్. కొద్దిగా థ్యాంక్ యూ సార్. గంగమ్మ గుడి జాతరకు ఇచ్చేసినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే సార్ గారికి నా యొక్క హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాం. మా అధ్యక్షులు గారు మరియు అట్లాగే మా సీనియర్ నాయకులైనటువంటి మోహన్ గారు చెప్పినట్టు సార్, మీకు మాకు చాలా అనుబంధం ఉంది. గతంలో కూడా ముంగటి కమ్యూనిటీలు కూడా మీ ద్వారానే మాకు రావడం జరిగింది సార్. ఈరోజు మా గుడి కూడా మీ ద్వారా ఇక్కడ రావడం చాలా సంతోషం ఉంది సార్. మీకు ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది సార్. ఈరోజు మన ఎల్లారెడ్డిపల్లిలో మరి ప్రభుత్వం సహాయంతో మరి గ్రామ పెద్దలేమో చాలా ఎక్కువ ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నుండి 40 లక్షల రూపాయలు ఎండోమెంట్ నుండి ఇప్పించి మరి మీరు కాంట్రిబ్యూషన్ కట్టారు 8 లక్షలు. తర్వాత మళ్ళీ ఇంకా మిగతా విగ్రహాలు కానీ మిగతా గజస్తంభం కానీ మరి ఇంకా చాలా పనులు మేము చేసుకున్నాం అని చెప్పారు. మరి ఇవాళ ఇక్కడ ఎల్లారెడ్డిపల్లి చెరువు గడ్డకు మరి గంగమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన నిన్న చేసుకొని ఇవాళ మనము గుడిలో దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు మన నవీన్ గౌడ్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా మీ మండలానికి సంబంధించినటువంటి కిషన్ గారు, మరి మిగతా పెద్దలు, మరి ఇంకా శేఖర్ గౌడ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి దర్పల్లి మండలం నుండి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు వచ్చారు, అదేవిధంగా నర్సయ్య గారు వచ్చారు. మరి ఇక్కడ మన జిల్లా ఫిషరీస్ సంఘం మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి కస్పసీను, మరి మీ గ్రామస్తులు సుధాకర్, మరి ఇంకా పెద్దలందరూ కూడా మన ఆశీస్సు, మీ ముఖ్యంగా ఈ టెంపుల్ కమిటీ పెద్దలకు, మరి గంగపుత్ర సంఘ పెద్దలకు, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మన మీ బంధుమిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ముఖ్యంగా మహిళా సోదరుమణులు మా అక్క చెల్లెలందరికీ కూడా, మరి పత్రికా విలేకరులకు కూడా అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మీకు ఇంత చక్కని గుడి ఇక్కడ నిర్మించుకున్నందుకు మరి వాళ్ళ మనం నిన్న విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని ఇవాళ గుడిని కూడా మనం శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకోవడానికి జరిగినటువంటి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ కూడా గంగపుత్ర సోదరి సోదరులు అందరూ వచ్చి మరి గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ శివపార్వతుల యొక్క ఆది దంపతుల యొక్క
కళ్యాణోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి మీకు అందరు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గంగమ్మ తల్లి దయతోని మరి మీకు అందరు కూడా సుఖశాంతులతోని పాడి పంటలతోని మరి ఆయుష ఆరోగ్యాలతో మీరు అందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి మీకు మీ ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చుకుని వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఇప్పుడు చెప్పారు. ఈ గుడి దగ్గర ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపం కూడా అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 8 సంవత్సరాల కింద 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ నా చేతుల మీదుగా మళ్ళీ ఈ గుడి యొక్క ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం అనేది నిజంగా నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్సీగా వచ్చాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాను. మరి ఈ సందర్భంగా మేము వచ్చేటప్పుడు దారి కూడా చూస్తున్నాం. రోడ్ అంతా కూడా మట్టిది ఉంది, ఎత్తులంపులు ఉంది. మరి మధ్యాహ్నం ఒకటి కలవాటు కావాలంటా ఉన్నారు. ఆ రోడ్డు కూడా మరి దాన్ని మెటలింగ్ తర్వాత బీటీ కూడా చేయించుకుందాం. అదేవిధంగా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. ఇక్కడ చూసిన తర్వాత ఈ పబ్లిక్ చూస్తే కొంచెం భయమైంది, ఇది ఏమడుగుతారు అని. అయితే తీరా చూస్తే మరి చిన్న అడిగారు. ఇక్కడ మన ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి ఎండోమెంట్లో ఒక పూజారి కావాలని అడిగారు. అదేవిధంగా మరి ఒక హైమాస్ లైట్ అడిగారు. తప్పకుండా హైమాస్ లైట్ ఇస్తాం. పూజారి కొరకు కూడా మనం అప్లికేషన్ పెట్టుకుందాం. శాంక్షన్ చేసుకోవడానికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా కూడా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మరి కల్వర్ట్ కూడా నిర్మించుకుందాం అని చెప్పి ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడు మీ గంగమ్మ తల్లి ఇంత పెద్ద దేవాలయం మరి నిర్మించుకొని మీరు ఇంత కష్టపడి మనిషికి అందరూ కూడా కాంట్రిబ్యూషన్ వేసుకొని నిర్మించుకున్నారు. కాబట్టి ఈ దేవాలయం కావాల్సిన ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నా కానీ నా వంతుగా పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పి ప్రభుత్వం పరంగా కూడా మీకు ఒక హామీ ఇస్తూ మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గంగమ్మ తల్లికి.